తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. మాజీ కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణకు అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు నిజమైన ముఖ్యమంత్రి చంద్రబాబే, రేవంత్ రెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిని ఎవరైనా విమర్శిస్తే వెంటనే కేసులు పెడతామని తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే విషయాలపై మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని అడిగారు. తెలంగాణ పోలీసులకు జీతాలు ఎవరిస్తున్నారు? ఏపీ ప్రభుత్వం ఇస్తుందా లేక తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ పరిస్థితులు చూస్తే తెలంగాణపై చంద్రబాబు ప్రభావం ఉందనే అనుమానం వస్తోందని బక్కా జడ్సన్ అన్నారు. తెలంగాణలో అధికారాన్ని ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చారని, కానీ నిర్ణయాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో స్పష్టత అవసరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని, వాటిని అణిచివేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బక్కా జడ్సన్ ఆరోపణలపై కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాలి. తెలంగాణలో చంద్రబాబు నాయుడిని ఏమన్నా అంటే కేసులు పెడతామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓటుకు నోటు ఏటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు ఇలా ఒకటి ఏముండాలంటే ఈ జీవోలా వీళ్ళు పెట్టిన ఏదైతే ఎక్స్కు పంపినరో అందులో ఏముండాలంటే ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము చర్యలు తీసుకుంటాం, కానీ కేవలం చంద్రబాబు నాయుడు పైనే పెడితే మేము ఎందుకు ఊకోమంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏందన్నట్టు. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండు, షాడో కాదు, బాగా రేవంత్ రెడ్డి షాడోగా ఉన్నట్టు, అంతే కదా. లేకుంటే ఇద్దరు పేర్లను ఉండాలి కదా. నారా చంద్రబాబు టార్గెటింగ్ నారా చంద్రబాబు నాయుడు, మా రేవంత్ రెడ్డిని ఏమన్నంటే నేను ఊకోను అన్నట్టున్నది. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు అట్టిస్తారు. తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు అంటారు, మరి రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు ఇది జీవో ఎవరి తెలంగాణ పోలీసులు ఎవరు తీయాలి ఉంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉండాలి. లేకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ మేము తీసుకున్నాని ఎక్స్కు మీరు లెటర్ పెట్టాలి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు అని ఎందుకు పెట్టాలి? ఈ తెలంగాణ పోలీసు ఎవరి కోసం ఎవరి జీతాలు ఇస్తుండ్రు? ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ జీతాలు మీకు తెలంగాణ వాళ్ళు ఇస్తుండ్రా? మీకు ఎవరు ఇస్తుండ్రు? తెలంగాణ ప్రజలు ఇస్తుండ్రా? జీతాలు వాళ్ళ దగ్గర పోయి జీతాలు తెచ్చుకోండి. తెలిసే నువ్వు కాపాడుతా అనుకుంటే భారతదేశంలో ఉన్న అన్ని సీఎంలకు కోడ్ చేసి పెట్టాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అంటే సిద్ధరామయ్యని తిట్టుకో అన్నట్ట, నువ్వు హిమాచల్ ప్రదేశ్ను తిట్టుకోవచ్చు అన్నట్ట, లేకుంటే పక్క కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టుకోవచ్చు. వాళ్ళందరూ ఇది కాదు, మేము ఇద్దరేమో శుద్ధ పూసలము, మా బాస్ ఇంకా శుద్ధ పూస అన్నట్ట. లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన చార్మినార్ కట్టింది ఈయననే, కుతుబ్ మినార్ కట్టింది ఈయననే, ఇక్కడ బిర్యానీ వంట చేసి ఎట్లా ఆయన చెప్ప తిరుగుతాడు కదా ఆడిడా. అవన్నీ దానికోసం మీరు దేనికోసం అని మీరు చూపించే ప్రయత్నం చేసినా కూడా ఈ పోలీస్ అధికారులు కావచ్చు వీళ్ళకి కావచ్చు అసలు తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాలో అంటే ఎందుకు భయం? అంత భయం ఎందుకు? బ్రదర్, నాకు భయం భక్తి నాకు అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, రూల్ అంటే అందరికి ఒకటి ఉండాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినా కానీ మేము తెలంగాణ పోలీస్ మేము యాక్షన్ తీసుకుంటామని అనాలి. ఇలా ఏం చెప్పిండ్రు? మన రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు. ఏమని చెప్పిండు? హేట్ఫుల్ కంటెంట్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అక్కడ నాకు గాలింది, అక్కడ నా కడుపు గాలింది, అక్కడ నాకు తిక్కలేసింది. ఈ తెలంగాణ పోలీసులు ఈరోజు భారతదేశం అందరి రాజ్యాంగం ప్రకారం ఎవరిని అన్నా కానీ నేను ఊకొని అనాలి. ఒకటి చంద్రబాబు నాయుడిని అంటేనే మేము ఊకోమని అంటే మేము ఎందుకు ఊకుంటాం? మేము ఇక్కడ ఈరోజు తెలంగాణను ఎన్ని విధాలుగా దీన్ని సర్వనాశనం చేయాలి అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తుండి ఇవ్వాల. ఒక షాడో బాజాప్తా ఇంత మించిన సాక్ష్యం ఏం కావాలబ్బా? ఈ తెలంగాణ మీద అధికారం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. పరువు పోతుందన్న ఒక ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా. ఇట్లా చేస్తే అధికారులకైనా ఉండాలి, అటు వాళ్ళంటే పొలిటికల్, మరి వీళ్ళు ఇట్లా. బ్రదర్, A1 A2 వీళ్ళిద్దరు ఓటుకు నోట్ల బాజాప్తా దొరికిన వాళ్ళు, వాళ్ళకి సిగ్గుశరం ఏముంటుందబ్బా? సిగ్గుశరం ఎందుకుంటుంది చెప్పు? వాళ్ళకి ఏముండదు. వాళ్ళ లేదు. ఈరోజు తెలంగాణ మనకన్నా ఉండాలి కదా, ఈ జీవో తీసిన వాళ్ళకన్నా ఉండాలి కదా. నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టా. నేను అవసరమైతే కోర్టుకు కూడా పోతా. దీన్ని ఒక 2 సవరణ నేను అడుగుతున్నా, పెడితే అందరు ముఖ్యమంత్రులకు పెట్టు, లేకుంటే ఇది ఈ కంప్లైంట్ వాపస్ తీసేసుకో. నేను ఒకదాన్ని పెట్టేదాన్ని మాత్రం నేను ఒప్పుకోండి. నేను దీన్ని రేపు నా DGP ఆఫీసులో బాజాప్తా బైఠాయిస్తా, దాని ముందు కూర్చుంటా, ఎట్లా తీసిండో చెప్తా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడు అని అడుగుతా, తెలంగాణ పోలీసుకు జీతం ఎవడిస్తుండో చెప్పాలి నాకు. ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తుండా? తెలుగు NTR ట్రస్ట్ భవన్కి వెళ్ళి వస్తుందా? లేకుంటే తెలంగాణ ప్రజల ఖజానా రక్త మాంసాల చెమట నుండి వస్తుందా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పాలి రేపు. అంత ఈజీగా నేనే మొదలా ఇంత బాధాప్త పెట్టి నా తెలంగాణ కోసం ఏది అల్లటప్ప ఏం కాలే. 1200 మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. ఇవాళకి మేము నష్టపోతూనే ఉన్నాం.
ఇవాటికి మీరు ఎన్ని చేసినా భరిస్తున్నాం, ఇవాళ కాకుండా రేపు మేము మార్చుకుంటాం.